తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన నాయకత్వం మరింత బలోపేతం కావాలని కోరుకుంటూ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు చంద్రబాబు నాయుడు గోత్ర నామాలతో ప్రత్యేక సంకల్పం చదివి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత చంద్రబాబుదే అని, జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసిన తట్టుకొని నిలబడ్డ మహనీయుడు చంద్రబాబు అని అన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, లాయర్ సుధాకర్ రెడ్డి, చిట్టెటి పెరుమాళ్లు, వెంకీ యాదవ్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సూలూరుపేట టౌన్ లో చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి నాయకులందరూ కూడా, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాకుండా 4 సార్లు ముఖ్యమంత్రిగా నిలిచి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మైన్స్ తో పేల్చిన లేదా జైల్లో పెట్టిన అన్నిటికీ కూడా ఎదుర్కొని ఒక సమర్థవంతమైన నాయకుడిలాగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విజన్ ఉన్న నాయకుడిలాగా మన రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈ రోజు రాష్ట్రాన్ని చేతికి తీసుకొని ఈ రోజు ఎంత సమర్థవంతంగా ముందుకెళ్తున్నారంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా, సుఖంగా ఉంటున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాష్ట్ర ప్రజల హితం కోసం లేదా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఒక రాజకీయ దురంధరుడిలాగా ఆయన ముందుకు వెళ్తున్న సంగతి కూడా మనకు తెలుసు. ఆయన ఇంకా కూడా రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయనకి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు మన చెంగాలమ్మ మెండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా కూడా ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని, మన రాష్ట్ర ప్రజలు హితం కోసం ఇంకా కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్. నిత్య కృషివలుడు, కాలంతో పోటీపడే యువకుడిగా, సంపద సృష్టికర్తగా, అభివృద్ధి ప్రదాతగా, అలుపెరగని పోరాట యోధుడు, ఆంధ్ర రాజధాని అమరావతి రూపశిల్పిగా, ప్రజల నమ్మకం, జనం మెచ్చిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా పెద్ద అయిన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నిత్యం అభివృద్ధికి చంద్రోదయం కావాలని ఆకాంక్షిస్తూ మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్, ఉదయగిరి నియోజకవర్గం.